ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వయంగా మాట్లాడిన వీడియో ఇక్కడ పెడుతున్నాము. దయచేసి అందరూ ఆ వీడియోను చూడండి. ఆ వీడియో తర్వాత కూడా కొన్ని విషయాలని మీ దృష్టికి తీసుకురావడానికి నేను పెట్టిన వీడియోను కూడా మీరు దయచేసి అందరూ పూర్తిగా చూడండి. మీరందరూ కూడా తింటున్నారో లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాణివే తింటున్నా. కాబట్టి ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ షింప్ కానీ అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మురపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం, ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్నీ కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలం చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. చూశారు కదా చంద్రబాబు నాయుడు గారి ఆవేదన. భారతదేశ మత్స్యరంగంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చేపలు రొయ్యల ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో, పన్నుల నేపథ్యంలో ఇవాళ అక్కడి అక్వా రంగం అతలాకుతలం అవుతున్నది. ఆ సంక్షోభం నుండి అక్కడి అక్వా రైతులను, అక్కడి అక్వా ఎగుమతిదారులను, మత్స్యకారులను, మొత్తంగా ఆ రంగం మీద ఆధారపడిన దాదాపు 30 లక్షల కుటుంబాలను ఆదుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రి ఎంత ఆరాటపడుతున్నాడో మనకి వీడియోలో కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎగుమతులు తగ్గిపోవడం వల్ల అక్కడి మత్స్యరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నది. దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, అమెరికాను వదిలిపెట్టి ఇతర దేశాలకు చేపలను రొయ్యలను ఎగుమతి చేయడం ఒక భాగం అయితే, భారతదేశంలోనే దేశీయ మార్కెట్లో చేపలను రొయ్యల యొక్క వినియోగాన్ని పెంచడానికి ఆయన ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. పనిలో పనిగా ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోనే చేపల వినియోగాన్ని, రొయ్యల వినియోగాన్ని, ఆహార వినియోగాన్ని పెంచాలని పిలుపునిస్తూ ఉన్నారు. అందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచన చేస్తూ ఉన్నారు. మరి దాదాపు 6 దశాబ్దాల పాటు పూర్తి నిర్లక్ష్యానికి గురైనటువంటి తెలంగాణలో మత్స్యరంగాన్ని ఆదుకోవడానికి ఈ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్నది. మరి ఇక్కడి పాలకులు ఇక్కడి మత్స్యరంగాన్ని, ఇక్కడి మత్స్యరంగం మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాలని ఆదుకోవడానికి ఏ విధమైన ఆరాటాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఏ విధమైన ప్రయత్నాలను చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు ఉచిత చేప పిల్లల చుట్టే సంవత్సరం పొడవునా మత్స్యకారులను, మత్స్యరంగాన్ని, ఆ మత్స్యరంగం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరిని తిప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడి మత్స్యరంగంలో ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నం చేస్తలేదు. అది మనందరం చూస్తూ ఉన్నాం. ఇన్లాండ్ ఫిషరీస్ సామర్థ్యంలో తెలంగాణ 7.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని కలిగి భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నది. ఒక హెక్టార్కు ఇవాళ సగటున 5 టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం నిర్ధారించింది. అంటే మన దగ్గర ఉన్న 7 లక్షలు, 7.5 లక్షల నుంచి కనీసం 30-35 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నది ఏమిటంటే, మన రాష్ట్రం సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ మనకున్న సామర్థ్యము 30 నుంచి 35 లక్షలు టన్నులు చేసుకునే అవకాశం ఉన్నది. అంటే కేవలం 5 లక్షలకే తృప్తి పడిపోయి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. మనం ఇవాళ దేశవ్యాప్తంగా ఉపరితల జలవనరుల ఉత్పత్తిలో
చాలా అగ్రస్థానంలో ఉన్నామని, ఏదో సాధించడమని అవార్డులు కూడా అందుకుంటున్నాం. కానీ వాస్తవానికి 30-35 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలి. పాలకులకు ఈ 11-12 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎంత మొత్తుకున్నా, ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని వీడియోలు పెట్టినా ఇప్పటి వరకు చీమ కుట్టినట్టు కూడా ఎవరికి కనిపిస్తలేదు. ప్రభుత్వాలకే కాదు, ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి లేదా నాయకులుగా చలామణి అవుతున్నటువంటి సంఘాలకు కానీ, ఆ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కానీ, కులాలకు కానీ, ఆ కులాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఈ వాస్తవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చిన్న సమస్య వచ్చినప్పుడు, ఎగుమతుల సమస్య వచ్చినప్పుడే అక్కడి ముఖ్యమంత్రి ఏ విధంగా అసెంబ్లీలో రియాక్ట్ అయ్యి దేశవ్యాప్తంగా ఏ విధంగా లాబియింగ్ చేస్తున్నారో చూసినాం మనం. కానీ మన దగ్గర లక్షలాది కుటుంబాలకి ఉపాధి కల్పించేటువంటి, ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి అవకాశాలున్న ఈ మత్స్య రంగాన్ని బాగు చేసుకోవడానికి, సమగ్రంగా ఉపయోగించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడి పాలకులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కమిషన్లు వచ్చేటువంటి, కమిషన్లకు ఆస్కారం ఉన్నటువంటి ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకం మీద ఉన్న శ్రద్ధ, ఈ రంగాన్ని బాగు చేయడం అనే దాని మీద కనీసం 1% కూడా ఉన్నా కూడా ఇక్కడి మత్స్యరంగం బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి అందరూ ఆలోచించండి, మీ గొంతు విప్పండి. మనము మన మత్స్యరంగాన్ని ఇక్కడి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలకి, ఆహారానికి, సంక్షేమానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉపయోగించుకోవడానికి మీరు కూడా మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.